ఇబ్బంది ఉన్న సార్ వాళ్ళకు ఆటో ఆపరేషన్ వస్తుంది, కానీ ఆ సర్వీస్ పెన్షన్కి వస్తుంది. ఎలక్షన్ కార్డు కానీ వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉంటే ఎవరికైతే 70 సంవత్సరాలు దాటుతుందో ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఇంకా అనేక రకాల సేవలు చేస్తున్నాం. సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాం కనుక ఈ సేవలను కాపాడుతున్నటువంటి మీలాంటి పెద్దలకు, మా సంఘ కార్యవర్గ సభ్యులకు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన డాక్టర్ ఎల్ సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు వారికి అధ్యక్షుడు వెంకన్న జరుగుతుంది. సంఘం పట్ల చైర్మన్ బి శ్రీనివాస్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున గారు, జగిత్యాల అర్బన్ యూనియన్ అధ్యక్షుడు వేతనం జరుపుకుంటారు. కంటి అంజయ్య గారు, జగిత్యాల గౌరవ శ్రీనివాస్ గారు కౌన్సిలర్ రాష్ట్ర బాధ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకు ఇస్తున్నాడు. అదేవిధంగా మనకు ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు సంబంధించేది జరుగుతుంది. ఇలా తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు దీనికోసము మా యొక్క ఈ యొక్క భవనం లోపల అంటే ఈ యొక్క కంటి ఉచిత సేవ చేసే గుణం ఆ భాగ్యం కలిగినందుకు మరొకసారి అని తెలియజేస్తున్నారు. ఇనాగ్రేషన్ చేసుకుంటాం ఉద్దేశంతో కొంతమందికి డౌన్లోడ్ అయినాయి, ఆ కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలినవి కూడా మనకు డౌన్లోడ్ అయిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డౌన్లోడ్ చేసి తీసుకోవాలని చాలా అందరూ ఉత్సుకతతో వచ్చారు. తప్పనిసరి నాది ఎమ్మెల్యే గారితో ఇప్పి ఏంటి అని కోరుతున్నారు సార్. అట్లే చూస్తాం. ఓకే సార్ కూడా మనకు టైం ఇచ్చిండ్రు. మళ్ళా తర్వాత మనము అన్ని ఆ యొక్క అప్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఎమ్మెల్యే గారు సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ ఓకే సార్. ఎండి విశాఖ గారు, తర్వాత మొత్తం కలకత్తా గారు, తర్వాత శ్రీ గంగాధర్ సార్, రైట్ సార్ ఇక్కడ ఒక్కటి చిన్న ఓకే సార్. కంటి అంజయ్య గారు, జరిగింది. దాంతోపాటు ఈ హెల్త్ కార్డుల ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన స్థానికంగా మన అవసరాలు తీర్చుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ
మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న మన సంజయ్ అన్న గారికి కూడా మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వారి నుంచే కాకుండా మన మున్సిపల్ తరఫు నుంచి కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరకు వస్తే మా వంతుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వెల్నెస్ సెంటర్లు 24 ఇస్తా ఉన్నారు. దాంట్లో జగిత్యాలకు తప్పకుండా ఇవ్వాలని గతంలోనే కోరినాం. మళ్ళీ కూడా మన లెటర్ రెడీ చేయించిన రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వెల్నెస్ సెంటర్ మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను. మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ గురించి మీరు రిటైర్ అయినా కానీ మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈడ కూర్చొని వట్టిగానే ఉండరు. నిత్య విద్యార్థుల్లాగా ప్రతిదీ అన్ని తెలుసుకుంటూనే ఉంటారు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని. అటు కుటుంబం ఎట్లనో మీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక అందరు కూర్చుంటారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల గురించి తెలుస్తుంది. ఇక రాష్ట్ర పరిస్థితి, మన పైసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని వేల కోట్ల మిత్తి అసలు కట్టాల్సి వచ్చింది, మిషన్ భైరత మిత్తి అసలు ఎన్ని కట్టాల్సి వచ్చింది, గొర్రెలు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం, బండ్లు ఇచ్చినాం, వాటి మిత్తి అసలు ఇప్పుడు ఎన్ని కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కొంత అసెట్స్ ఏర్పడ్డాయి కావచ్చు, కానీ ప్రభుత్వం పైన ఆదాయం కంటే భారం ఎక్కువ. అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం మీతో చర్చిస్తున్నారు, మీ నాయకులతో చర్చిస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంటుంది అక్కడ మన జగదీశ్వర్ గారు కనబడతా ఉంటే. ఎందుకంటే మన జగిత్యాల చాలా సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసి, ఇరిగేషన్ దాంట్లో పనిచేసారు. సో వారు కనబడుతుంటే సంతోషం అనిపిస్తుంటుంది, అరే మన వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పి. సో వారి ద్వారా మీకు కూడా ఉన్న సత్సంబంధాలతోటి హయ్యెస్ట్ లెవెల్లో ఏం చర్చలు జరిగినాయి అనేది నాకెంత తెలుసో అంతకంటే ఎక్కువ మీకు కూడా తెలిసే ఉంటాయి. రైతు బంధు అన్ని కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. కొన్ని వాడిచ్చే తక్కువ పేరెక్కువ వచ్చేటి ఉంటుండే, అటువంటి వాటిని కొంచెం తగ్గించుకున్నారు. ఉదాహరణకు కేసీఆర్ కిట్ ఉండే, సూట్ కేసులో బొమ్మ, ఓ బట్ట, విత్తు, ఇంత పెద్ద డబ్బా, కానీ ఖర్చు ఎక్కువ వచ్చింది, ఇచ్చేటి తక్కువ, అవతల కొనుక్కుంటే 500-600 అవుతాయి అని చెప్పి సార్ అట్లాంటి 4-5 వేలు ఎందుకని చెప్పి ఆపింది. కానీ మిగతా అన్నీ కూడా కళ్యాణ లక్ష్మి లాంటి మంచి పథకం, అదేవిధంగా రైతు బంధు లాంటి పథకం, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, ఇట్లాంటివన్నీ ఇస్తూ రైతు బంధు పెంచిచ్చు. మనం పేదవాళ్లకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఇస్తాము, కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఇస్తాము. ఇట్లా ఫ్రీ బస్సే కావచ్చు, పేదవాళ్ళకు కొత్త రేషన్ కార్డులు కావచ్చు, మీకు నాకు రాకపోవచ్చు, పేదవాళ్ళకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ రకంగా మనం ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా హెల్త్ కార్డు విషయంలోకి వచ్చినాం కాబట్టి వెల్నెస్ సెంటర్ అనేది అత్యంత ముఖ్యం. ఈ వెల్నెస్ సెంటర్ తప్పకుండా తీసుకొస్తా అనే నమ్మకం నాకు ఉండదని చెప్పి తెలియజేస్తాను. మీరందరూ కూడా చూస్తున్నారు విద్యా వైద్యంకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఊహకందని విధంగా జగిత్యాల ప్రాంతం వైద్యంలో చెందుతుంది. మీరు కరీంనగర్ మెడికల్ కాలేజ్ రోడ్డు మీద ఉంటుంది చూడు, మన మెడికల్ కాలేజ్ చూడు, అక్కడ హాస్పిటల్కి ధీటుగా మన జగిత్యాల హాస్పిటల్ వస్తుంది, ధీటుగా ఏమాత్రం తగ్గదు. ఉమెన్స్ డిగ్రీ కళాశాల అక్కడ ఎప్పుడో వచ్చింది చూడండి, దానికి ధీటుగా మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల వచ్చింది. బిఎస్సి హెల్త్ సైన్సెస్ వచ్చింది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సెస్ వచ్చినాయి, ఆటోనామస్ చేసినాం. స్కూల్ విషయానికి వస్తే ఓల్డ్ హై స్కూల్లో కట్టినాం, కొంత ఉన్నది ఇంకా చేయాల్సినవి. జూనియర్ కళాశాలలు కొద్దిగా పరిస్థితి బాగాలేదు, చేయాలి. గర్ల్స్ హై స్కూల్ చేయాలి, న్యూ హై స్కూల్ చేయాలి, ఉన్నది తప్పక. ఎన్ని చేసినా ఉంటాయి. సో విద్య, వైద్యం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మీరు చూడాలి. పేద పిల్లలు 10th, ఇంటర్ చదివిన వాళ్ళకు ఉద్యోగం గ్యారెంటీ. టాటా వాళ్ళతోటి కొలాబరేషన్ అయి చేస్తూ ఉన్నాం. ఇప్పటి దాదాపు 600 మంది పిల్లలు ట్రైనింగ్ అయింది. దళితులది మైనారిటీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల క్యాన్సల్ అయిండే, మళ్ళీ మంజూరు చేయించడం కాక ఫుడ్ సైన్స్ కోర్స్ పెట్టించు. అంటే విద్య,
వ్యవసాయం, వైద్యం, ప్రతి రంగంలో మీ అందరి ఆశీర్వాదం, కొందరు నా మిత్రుల సహకారం తోటి ఇక్కడ వేదిక పైన మా నాయకులు ఉన్నారు, మా నాయకురాలు ఉన్నారు, అధికారులు అందరి సహకారంతో ముందరికి తీసుకెళ్తా ఉన్నాం. రాజకీయ కోణంలో కొందరు మాట్లాడుతుంటారు, మీరందరూ కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళే. ఒక సంస్థ వస్తుంది, ఎక్కడ పెట్టాలనేది జిల్లా యంత్రాంగం మనం చూస్తాం. ఇదే కావాలని చెప్పి మనం ఎంత స్థాయిలో రాజకీయం చేసినట్టు విద్యాలయంకు విశ్వవిద్యాలయం అనుకుంటున్నారు. ఇక దానికి మీ అందరూ తెలుసు, టీచర్స్ చాలామంది ఉన్నారు. కరీంనగర్లో ఎప్పటి నుంచో ఉంది, గోదావరిలో ఎప్పటి నుంచో ఉంది, పక్కన మంచిర్యాలలో ఉన్నది. కానీ ఎంత హైప్ ఇచ్చారంటే అయినా కానీ ఒక మెట్టు తగ్గి ఒక స్వయం ఆటోనమస్ బాడీ, వాలంతరీ వ్యవసాయం కూడా చాలా ముఖ్యం. ఆనే కావాలన్నారు, ఆడ ఎదురుగానే ఉన్న జాగా ఆనే కావాలన్నారు. ఇచ్చేసి ఎదురుగా 200 కోట్లతోటి బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం మంజూరు చేసినాం. ఇవాళ ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి పోయేస్తున్నాం. అవన్నీ కూడా మొదలవుతాయి. ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో యుఐడిఎఫ్ ఫండ్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, మీరందరూ విద్యావంతులు. ఈ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ కింద తీసుకొని 7 సంవత్సరాలలో మళ్ళీ రీపేమెంట్ చేయాలి. 7 సంవత్సరాలు, దానికి 4.5% ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, 1.25% కేంద్ర ప్రభుత్వం కడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కట్టాలి, దానికి తోడు 4.5% ఇంట్రెస్ట్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కట్టేది 1.25%. అది అత్యధిక నిధులు జగిత్యాలకు తీసుకొచ్చినాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, కొంత మనసు నొచ్చిన ప్రభుత్వంతో పార్టీ మారి పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ కాబట్టి రోడ్ వైడింగ్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, హాస్పిటల్ 235 కోట్లతో 450 పడకల హాస్పిటల్. మీ అందరి ఆశీర్వాదం, సహకారం ఉంటే తప్పకుండా నిరంతరం మీ సేవలో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ ఏదైనా సమస్య ఉంటే మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఉంటారు, ఈ ప్రాంత కౌన్సిలర్ మిత్రుడు ఉన్నాడు, మీరందరూ కూడా ఏది చెప్పినా కానీ తప్పకుండా నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైనా హాస్పిటల్స్ నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటాయి. చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, రేపటి నాడు మీకు నిరంతరం అందుబాటులో ఉండి కూడా నేను సేవ చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.